ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్, మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వింటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే, జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్లతో కలిసి జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా RR పేటలోని విద్యుత్ భవనం వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, చంటి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ, ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వవచ్చని, అవసరమైన సమయంలోనే విద్యుత్ ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్ను ఆదా చేయాలని సూచించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చంటి మాట్లాడుతూ, భావితరాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగించాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యుత్ ఆదా చేయాలని, సోలార్ ఇంధన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీ EPDCL SEP సాల్మాన్ రాజు మాట్లాడుతూ, జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా స్వయం సహాయ సంఘాల మహిళా బృందాలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాలు ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ DE KM అంబేద్కర్, DEE P రాజకుమారి, AEP ప్రసన్నవల్లి, DEE BV కృష్ణరాజు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి SS కృపావరం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ర్యాలీ తీయడం జరిగింది ఏలూరు కలెక్టరేట్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఎమ్మెల్యే దెందులూరు గారికి, ఎమ్మెల్యే ఏలూరు గారికి అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్. డే ఇన్ అండ్ డే అవుట్ మనం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పైన మొత్తం డిపెండ్ అయిపోయిన లైఫ్స్ మనవి. అదే దీని వెనకాల ఎంత ఫాజిల్ ఫ్యూయల్ కానివ్వండి, హైడ్రో ఎలక్ట్రిసిటీలో కానివ్వండి, ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది అనేది మనందరం తెలుసుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని మనము, మన పిల్లలు అందరం అవేర్నెస్ పెంచుకొని ఎనర్జీ కన్జర్వింగ్ అప్లయన్సెస్ యూజ్ చేయాలి. మనకి అవసరం లేనప్పుడు ఎనర్జీ కన్జర్వ్ చేయడం కోసం అన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ బేసిక్ కామన్ సెన్సే. కానీ ఇవాళ రేపు మనకి అబండెన్స్ వచ్చేసి మనము ఈ చిన్నవి మర్చిపోతాం, లైట్ బంద్ చేయాలి అనేది. అదే మన ఫాదర్స్ జనరేషన్ కానీ మన అమ్మమ్మల తాతలను చూసుకుంటే దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇలాంటి చిన్న అన్ని సేవ్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. అదే స్ఫూర్తితో మనము నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ అవ్వాలి. అదే ఎనర్జీ కన్జర్వేషన్ డే వీక్ మెసేజ్ కూడా. థ్యాంక్ యూ. జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇంధన పొదుపు మీద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఏదైతే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా కల్పించాలో, విద్యుత్ ఆదాను ఎలా చేయాలో, అలాగే LED ల్యాంప్ విద్యుత్ తక్కువ ఉపయోగపడే దాని వస్తువులను ఏ విధంగా వాడాలనేది కూడా వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజుల పాటు అవేర్నెస్ కల్పిస్తారు. భావితరాలకి ఏదైతే పొదుపుగా మనం విద్యుత్ వాడుకుని ఓ పొదుపుని చూపిస్తామో, సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరంలో 2024, 2025లో ఎంత తక్కువ వాడామో, మళ్ళీ 25, 26 వచ్చేసరికి ఆ కాంపిటీషన్గా ఇంకా తక్కువ వాడాలన్న స్ఫూర్తిని కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు పెట్టారో దాన్ని అభినందిస్తూ మరి అందరూ కూడా భావితరాల్లో రేపు పొద్దున బుక్ అవ్వచ్చు, పొల్యూషన్ మనకు కంట్రోల్ అవ్వాలంటే ఏదైనా ఇంధనం వాడే విధంగా పొల్యూషన్ రాకుండా ఉండే వస్తువులు వాడేది, అన్నిటిని కూడా మీద కూడా
యూత్ ఏదైతే వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా స్పీడ్గా తీసుకెళ్తుందో ఇందులో యూత్ని భాగస్వామ్యం చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వారిని కోరటం జరిగింది. ఆ విధంగా ఈ వారం రోజుల పాటు కూడా వీళ్ళు విజయవంతం చేయాలని, అలాగే ఇందులో ఏదైతే మమ్మల్ని భాగస్వామ్యం నన్ను దెందులూరు ఎమ్మెల్యే గారిని భాగస్వామ్యం చేశారో మేము కూడా ఇందులో ఒక ఆనందంగా పాల్గొన్నాం. అందరికీ కూడా తెలిసే విధంగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వారం అంతా కూడా ఈ యొక్క వారోత్సవంలాగా మరి ఏపీఈపీడీసీఎల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. డబ్బుని మనం ఏ విధంగా ఆదా చేస్తామో అదేవిధంగా కరెంటును కూడా ఆ విధంగా ఆదా చేయాల్సినటువంటి అవసరం, అనవసరంగా వాడకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం లేకపోయినా ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోవటం, లేదంటే లైట్ ఆన్ చేసి వెళ్ళిపోవటం, స్విచ్ ఆఫ్కుండా ఉండటం, చేయకుండా ఉండటం, దాంతోపాటు మన చంటి చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క స్టార్ రేటింగ్ ఉందో దాన్ని దాటి నాణ్యమైనటువంటి పరికరాలని మనం కొనుగోలు చేయాలి. తద్వారా ఇంధనం ఆదా అవటానికి ఎల్ఈడి ల్యాంపుల ద్వారా కానీ ఇతర వాటి ద్వారా కానీ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన టీడీపీలోనికి మాజీ మంత్రి ఆళ్ల నాని చేరిక విషయంపై స్పందించారు. ఈ విషయంలో గత కొంతకాలంగా పార్టీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. అది వారిలో నెలకొన్న అసంతృప్తితో కూడిన భావావేశమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి కార్యకర్తల భావ స్వేచ్ఛకు తానెప్పుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. దీంతో కార్యకర్తల ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్తున్నానని అన్నారు. అయితే అధిష్టానం నాని చేరిక విషయంలో సుముఖంగా ఉందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆళ్ల నాని చేరికను సుహృద్భావ వాతావరణంలోనే స్వాగతిస్తున్నామని, ఈ విషయంలో విభేదాలకు తావు లేదని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కొల్లేపల్లి రాజు, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పెద్దిపోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, అర్నేపల్లి తిరుపతి, నాయుడు సోములు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గత 2 నెలలుగా మరి ఏదైతే ఆళ్ల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా, అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది. దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం. వాళ్ళే మీటింగ్ వేస్తున్నారు, వేయలేదు. సరే 2 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులకు జరిగినాయి కానీ అన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి అన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడించడం, నేను కూడా వాళ్ళతో మాట్లాడటం, నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఏదైనా మరి కార్యకర్తల్లో అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నియోజకవర్గంలో. ఎందుకనంటే ఓడిపోయినప్పుడు మేమందరం కూడా 4.5 సంవత్సరాలు కష్టపడి తిరిగాం. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి గూడిపోటాన్ని చేశారు. ఆ భావం వాళ్ళలో ఉండకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచడంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తుంది, వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాదనే లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన పెదప మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. అయిష్టంగానే కొంతమంది చాలామంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు వివరణ ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అవ్వచ్చు, లేకపోతే మనం లోగడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం అందుకనే మనం ఇంత దీంతో ఓడిపోయాం అనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు. మరి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అనుకున్నాడు, ఏమనుకున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి అది సుపరిణామమే. మేము కూడా వెల్కమ్మే చెప్పాం. రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది.
కోపతాపాలు ఎల్లప్పుడూ ఉండవు. అందరూ కలిసి అధిష్టాన నిర్ణయాన్ని నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా శిరసా వహించాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరికీ కూడా ఈ రోజున మీటింగ్ చేసి అందరికీ కూడా మీడియా ద్వారా మీ అందరికీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉదయం 11 గంటల లోపు ఆ జాయినింగ్ జరుగుద్ది. అది మీ అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మీరు ఒక విషయం అధిష్టానానికి తెలియపరచండి. ఇప్పుడు మమ్మల్ని కొట్టారు, తన్నేరు, జైల్లో చాలా మంది వీళ్ళందరూ జైల్లో. ప్రజల భూ సమస్యలను సత్వరంగా పరిష్కరించి వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి పలువురు గ్రామ ప్రజలు తమ సమస్యలను వివరించగా సత్వరమే వాటిని పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ అధికారులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎంతో మంది సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా సాగించిన దుర్మార్గపు పాలన వలన ఎంతో మంది ప్రజల భూములు కబ్జాలు జరగడంతో పాటు రెవెన్యూ రికార్డులు సైతం తారుమారు చేసి భూ ఆక్రమణలకు పాల్పడడం జరిగిందన్నారు. తద్వారా ఎంతో మంది ప్రజలు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఎం రామ్ కుమార్, పెదవేగి మండల రెవెన్యూ అధికారి భ్రమరాంబ, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి మధు, మండల టీడీపీ అధ్యక్షులు బొప్పన సుధా సహా పలువురు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దీంట్లో కొంత స్థలం ఉంటుంది కదా, 10 మంది చేసేది దీంట్లో ఉంటుంది కొంత. మీరు కూర్చుని రిజిస్ట్రేషన్ సదస్సుకు వచ్చినట్టు అవుద్ది. ఈ సదస్సు మళ్ళీ ఇందులో కూడా 3 సమస్యలు వచ్చినాయి. ఇలా మీలాగా రైతుల నుంచి వచ్చినాయి, ఫ్లాట్ వాళ్ళు దిగినాయి. ఇవి చెప్తున్నాం. మూడింటికి మనం ఎక్కడెక్కడ బెండ్లు ఉన్నాయి అన్ని చోట్ల చూపించాం సార్. అన్ని చోట్ల రాళ్ళు వేసుకున్నాం సార్. ఇదిగోండి పూర్తిగా చెప్పుకున్నాడు. 4.99 దానికన్నా 103 మందికి అమ్మాడండి. 4 ఎకరాల 90. సెకండ్ ఫేజ్లో ఏం చేశాడంటే 300 మందికి చేశాడండి. 300 మందిలోనే 70% 300 మంది ఫ్లాట్ గారు 300 మందిలో 300 మంది అంటే 300 ఫ్లాట్గా 300 ఫ్లాట్ 410 చూపిస్తున్నాను. 82 అలా తెలుసా? 80% తీసేసి రిమైనింగ్ 20% కూడా వదలలేదు. కొట్టూరు దగ్గర పెట్రోల్ బంక్ ఇక్కడ వచ్చేసి మన 160 సెంట్లు 165 అండి. ఎంతమందికి చేశాడు. 10 మంది చేశాడంటే దీంట్లో కొంత స్థలం ఉంటుంది కదా, 10 మంది చేశాడు. కొంత స్థలం దీంట్లో ఉంటుంది కొంత. మీరు కూర్చుని రిజిస్ట్రేషన్ సదస్సుకు వచ్చినట్టు అవుద్ది. ఈ సదస్సు క్షమ, కరుణ, ప్రేమ, త్యాగం అనేవి మానవ జీవితానికి అవసరమని, వాటిని పాటించాలని చెప్పిన క్రీస్తు బోధనలను అందరూ ఆచరించాలని ఏలూరు పీఠాధిపతి డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు పేర్కొన్నారు. మంగళవారం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ప్రార్థనా గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించగా క్రీస్తు జననాన్ని ప్రదర్శిస్తూ చేసిన స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే బిషప్ పొలిమేరను ఫాదర్ మోజెస్ మరియు ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు, ఫాదర్ మోజెస్ లు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అంటేనే క్రైస్తవ సోదరులకే కాకుండా ప్రజలందరికీ మర్చిపోలేని ఒక తీయని అనుభూతి వచ్చే పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటేనే వారి జీవితాల్లో వెలుగులు పుష్కలంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ అనురాధ, కరెస్పాండెంట్ ఫాదర్ జోసెఫ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి దేవి, ఫాదర్ మైకేల్, ఫాదర్ చిన్ను, ఫాదర్ రాజు, ఫాదర్ బాబు జార్జ్ తదితరులు పాల్గొన్నారు. Yes.
down for what? అంధకారములో, అజ్ఞానములో, అవినీతిలో, అసత్యముతో జీవనం సాగిస్తున్న వారికి చక్కని మార్గాన్ని చూపుతూ, మానవులను ప్రోత్సహిస్తూ, వారి మలినాన్ని కడుగుతూ, మనుషులుగా అటు దేవునికి ప్రియమైన పుత్రుడు పుత్రికలుగా జీవింపచేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి గొప్పనటువంటి విషయం నా ప్రియ విద్యార్థులారా, ఓన్లీ present everywhere at all times, having no limitations of space or time. God is omnipresent, always with us and guiding us on our journey. ఈ మనల్ని నడిపించడానికి ఆ స్థాయిని లేదా ఆ స్థానాన్ని వదులుకోవటం అనేది మానవునికి సాధ్యపడదు. కానీ సిన్స్ ఈజ్ ఎ గాడ్, ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ అవుట్ ఆఫ్ దట్, కనుక మనం నేర్చుకున్నటువంటి విద్యలో వండర్ఫుల్ నర్సెస్ అండ్ వండర్ఫుల్ dentistry students, I would like to bring to your notice some points. The Christians opened the powerful religious leaders and elders of the community who are causing injustice to the society, taking risk of his life. He is a person of compassion. He showed compassion to the sick, dying, suffering, the poor and the neglected. The man of forgiveness, he taught the forgiveness and he asked us to forgive our enemies. He not only taught, he showed an example to everybody when he was dying on the cross. He was telling, praying to the Father, Father, they do not know what they are doing, kindly forgive them. That was the greatness of this person, the person who loved the world. If you ask a question, Jesus is God, Son of God. Why did he choose to come to this world? Because he loved the world. The world means we. He loved us, that's why he came. He loved us so much that he gave his life for all of us, for the human beings. Dear students, as we are celebrating the pre-Christmas or birthday of the Lord Jesus Christ, the Savior and the God, if we are able to cultivate, practice in life some of these qualities, that will be a real Christmas, real joy to the world. Thank you and God bless. We need to become people who give. As God the Father gave His only Son so that we may have life. That's a simple message that I give to all of you. Let us continue that giving. Maybe a smile, maybe a word of encouragement, maybe the little word we have, share it with our neighbors. Let that be our Christmas message, and let us continue this one in our life, so that this world will contribute a better world to be. So wish you all a happy pre-Christmas and also Christmas. God bless you all. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్టా మహేష్ కుమార్ చట్టసభలో అడుగుపెట్టి 6 నెలలు పూర్తయింది. ప్రజలు కోరుకున్న ఎంపీ కాబట్టి వారి ఆకాంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతో కూడిన ప్రగతి పాలనను మహేష్ కుమార్ అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెచ్చేలా ఏలూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా వినతి పత్రాలు అందజేశారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టిన నిధులతో 6 నెలల కాలంలోని ఏలూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్సభలో తన గళం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు కావడంతో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించగా ఆర్థికంగా నష్టాలు చూస్తున్నామని పామాయిల్ సాగు చేస్తున్న ఏలూరు ప్రాంత రైతులు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల చెక్కు అందించారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొయ్యలగూడెంలోని స్థానిక రోటరీ క్లబ్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం రైతులకు ఎప్పటికప్పుడు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే తమ ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని రెవెన్యూ భూముల్లో సర్వేల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని జనసేన నాయకులు కసగాని గోపాలకృష్ణ గోఖలే తీసుకుని వెళ్లగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కరాటం సాయి జి రవికుమార్, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మ బాబు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిండ నిర్మలా కిషోర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, గోలిశెట్టి వాసు, చిటికిన రమేష్, వీరవరపు శ్రీనివాస్, చిరువూరు శ్రీనివాస్, తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా అతని గెలుపు వెనక ప్రతి జన సైనికుడిది, వీర మహిళది, భారతీయ జనతా పార్టీ నాయకులది, తెలుగుదేశం పార్టీ నాయకులది మనస్ఫూర్తిగా మీరు అందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. అనేక సందర్భాల్లో ఏజెన్సీ ఆ సందర్భంలో మేము ఒక తీర్మానం చేశాం. ప్రతి ఐటీడీఏకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఏఎస్ అధికారిని నియమించాలి. తద్వారా ఆ ప్రాంతానికి ఒక మంచి ఆఫీసర్ డెడికేటెడ్గా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తారనే ఆలోచనతో ఆ రోజు ఆర్పు డిక్లరేషన్ అని ఒకటి డిక్లరేషన్ తీసుకుని ఆలోచన 600 కోట్ల రూపాయలు మనం ధాన్యం కొనుగోలు చేసాం. ఎంతో మంది రైతులు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము పోలవరంలో 1-2 చోట్ల ఆగి రైతులను అడిగాం, ఎట్లా ఉంది మీకు ధాన్యం కొనుగోలు ఎవరు చేశారంటే 24 గంటలు కాదు కదా, ఆ 8 గంటల్లోనే 6 గంటల్లోనే మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయి. సంతోషం మనకి 24 గంటలు వస్తుంది. అదేవిధంగా పోలవరం పార్టీని మరింత బలోపేతం చేయాలి కనుక మీరందరూ కూడా, ప్రతి గ్రామ స్థాయి నాయకులందరూ కూడా 3 పార్టీల నాయకులు కలుపుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో 61-61గా క్లీన్ స్లిప్గా మనం గెలుచుకున్నాం. దీనికి చాలా ఆనందపడే విషయం. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మన విజయాన్ని మరింత బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలాగే అభివృద్ధిలో చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మనకి 22 కోట్ల రూపాయలు మనకి పంచాయతీ నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకే 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు అపర దానకర్ణుడిగా పేరుగాంచిన, అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జి కాంస్య విగ్రహాన్ని ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో బుజ్జన్న స్మరణ క్షేత్రం పేరుతో నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ ఆఫీస్ సెంటర్ రంగా కార్నర్ వద్ద విగ్రహ ఏర్పాట్లను ఫ్లాష్ టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేస్తూ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. డిసెంబర్ 26వ తేదీన జరగబోయే ఈ కాంస్య విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులతో పాటు ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేష్ మరియు జిల్లా ఎమ్మెల్యేలు, కూటమి ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. బుజ్జన్నపై అభిమానంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఫ్లాష్ టీం సభ్యులను ఎమ్మెల్యే బడేటి ప్రత్యేకంగా అభినందించారు. మన ఏలూరు బడేటి వారి కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దానిలో భాగంగా మా మాజీ ఎమ్మెల్యే గారు బడేటి బుజ్జి గారు, ఆయన గురించి అసలు ఎంత చెప్పినా తరగదు. అపర దానకరుడు, ఎంతోమందికి ఎన్నో రకాల దానాలు చేసి ఆయన రెండో గంటకి తెలియకుండా చేసిన వ్యవహారాలు, తెలిసి చేసిన వ్యవహారాలు, ప్రజా మనిషిగా ఆయన గుర్తింపు పొందారు. అందువల్ల అభిమానులు అందరం ఫ్లాష్ టీం తరఫున మేము బుజ్జిగారి విగ్రహం ఇక్కడ పెట్టాలని జిల్లా పరిషత్ సెంటర్లో ఆ విగ్రహావిష్కరణ 26వ తారీఖు జరగాలని, ఆయన చనిపోయిన దినం 26వ తారీఖు కాబట్టి ఆయన చనిపోయిన రోజున ఆయన విగ్రహం పెట్టాలని మేము అందరం ఆకాంక్షించి ఆయన విగ్రహం ఫ్లాష్ టీం తరఫున ఇక్కడ పెట్టినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఏలూరులో ప్రజలు ప్రతి ఒక్కరూ, బుజ్జిగారి అభిమానులు అందరూ కూడా, స్నేహితులు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి గారు ఇక్కడ జరుగుతున్న పనులు పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ప్రజానాయకుడు, దానకర్ణుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రతి మనిషి కూడా గొప్పగా చెప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ బడేటి బుజ్జి గారు. ఆయన విగ్రహం ఫ్లాష్ టీం ద్వారా రేపు డిసెంబర్ 26న ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా అందరికి కూడా బడేటి బుజ్జి గారి ఆ కాంస్య విగ్రహం ఏర్పాట్లో మేమందరం భాగస్వాములు అయినందుకు మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది. కాబట్టి ఆ 26వ తారీఖున ఏలూరు నగర ప్రజలు, బడేటి అభిమానులు
అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బడేటి బుజ్జి గారికి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. మన స్వర్గీయ బడేటి కోటరామారావు గారు అనగా బుజ్జి గారు కాలం చేసి రేపు 26వ తారీఖు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఆయన చేసిన సేవలు ధర్మాలు చెప్పుకుంటూ పోతే పుట్టలుగా ఉంటాయి. దానికి మా ప్లాస్ టీము మా ఎర్రజల్లి శ్రీనివాసరావు గారు తరపున దీనికి ఈ ప్రాంగణానికి స్మరణ క్షేత్రం అనే నామకరణం చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి మేమంతా సంసిద్ధంగా స్మరణ క్షేత్రం దానికి ఈ ప్లాస్ టీంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ఎర్రజల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ 26వ తారీఖున అందరూ వచ్చి ఆ బడేటి బుజ్జి గారికి నివాళులర్పించగా కోరుకున్నాం. దానకర్ణుడు ఆయన చనిపోయి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 20 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏలూరు ఫ్లాష్ టీం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్ రంగా కార్నర్లో రంగా గారి చనిపోయిన రోజు అలాగే బుజ్జి గారి చనిపోయిన రోజు ఒకరోజు సందర్భంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఫ్లాష్ టీం అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాం. కావున ప్రజలందరూ కూడా తమ భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ స్మరణ క్షేత్రానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విశ్రాంతి విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ట్రాన్స్కో ఎస్సీ పి సాల్మన్ రాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కెఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ, జేఏఓ ఎం రమేష్లు పేర్కొన్నారు. మంగళవారం ఏలూరు రామకృష్ణపురంలోని సాహిత్యం ఆవరణలో ఏపీ తూర్పు ప్రాంత విశ్రాంతి విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 12వ విశ్రాంతి విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్స్ డేను ఈ వేడుకలను ఘనంగా నిర్వహించగా ట్రాన్స్కో అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వీరికి యూనియన్ సభ్యులు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం విద్యుత్ అధికారులు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారికి ప్రభుత్వ పరంగా శాఖాపరంగా రావాల్సిన రాయితీలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ అధికారులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించగా ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు మరియు రిటైర్డ్ సరంగ్ మున్నంగి నాగిరెడ్డిలను ఘనంగా సత్కరించారు. అలాగే సీనియర్ సంఘ సభ్యులు డి పేరుమయ్య, ఎం వెంకటేశ్వరరావు, గండిన వెంకట్రావు, కె కృష్ణారావు, కె లక్ష్మణరావు, శ్రీమతి కేదాసి కనకరత్నం వీరిని మర్యాదపూర్వకంగా సత్కరించుకున్నారు. సంఘ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, అధ్యక్షులు పృథ్వీ వెంకట కృష్ణమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు కలిశెట్టి రంగారావు, కార్యదర్శి నెలపాల పేర్రాజు, ఉపాధ్యక్షులు జి సుబ్బారావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరి ఇంత సంతోషంగా మనం అందరం కూర్చున్నాము. సార్ కొంచెం దగ్గర ఉండండి సార్. వెళ్ళిపోండి సార్. మరి టైం ఇవ్వట్లేదని చెప్పేసి టైం అంతా మీ దగ్గర పెట్టుకున్నారు. చాలా క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి ఈపీడీసీఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రత్యేకత మన మధ్య గౌరవనీయులు సేవా తత్పరులు సహనశీలి అయినటువంటి డాక్టర్ శ్రీ పోతుమూడి శ్రీనివాసరావు గారు మన మధ్య ఉండడం మనందరికీ చాలా గర్వకారణం. వారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత నేను కూడా కొద్ది రోజులు రిటైర్ అయిపోతున్నాను. నేను ఒక 8 నెలలు సర్వీస్ ఉంది నాకు. ప్రతిరోజు చెప్తాను నేను. తర్వాత రెండోది ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇప్పటికీ నా దగ్గరికి చాలా మంది వచ్చి చూపిస్తూ ఉంటారు. నా శక్తులు నేను చేసి పెట్టాలని మాటిస్తున్నాను. తర్వాత ఈ అవకాశం ఈ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ప్రజలకు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. పెన్షనర్స్ ప్రతి ఎంప్లాయీ ఆనందంగా జరుపుకునే పెన్షనర్స్ డేగా మరి నకారా గారు, తర్వాత విఎస్ చంద్రచూడ్ గారు వారి యొక్క ఆశీస్సులతోటి విఎస్ చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ మూలాన పెన్షనర్స్ అందరూ కూడా ఈ రోజున పెన్షనర్స్ డే జరుపుకుంటున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని తూర్పు ప్రాంత విశ్రాంతి ఉద్యోగులు సంక్షేమ సంఘం అయిన రిజిస్టర్ నెంబర్ 16/12 ఏలూరు
మరి మేము ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఇది 12వ సంవత్సరము. మరి ఈ విశ్రాంతి ఉద్యోగుల పెన్షనర్స్ డే రోజున మేము చేసే కార్యక్రమం ఏమిటంటే, ఈ సంవత్సరం కొత్తగా మనకి అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి డాక్టర్ గారు, ఆయన పోతుమూడి శ్రీనివాసరావు గారికి సన్మానం చేయటం నిర్ణయించుకున్నాము. అలాగే మా యూనియన్లో ఉన్న సంస్థలో, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న మున్నంగి రాగిరెడ్డి గారు 97 సంవత్సరములు. వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంతో చక్కగా ఉండి వారు చేసిన కార్యక్రమాల గురించి మేము వారిని ఈరోజు సన్మానం చేసుకోవడానికి అందరము తీర్మానించుకున్నాము. అలాగే మరి ఈ కార్యక్రమానికి మా ఎస్సీ గారు సాల్మన్ రాజు గారు, మరి మన ఆపరేషన్ డిఈ గారు అంబేద్కర్ గారిని, మరి అలాగే డిఈటి గారు రాధాకృష్ణ గారిని, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గారు టి రాజశేఖర్ గారిని ఆహ్వానించాము. మరి వారు కూడా వచ్చి మాకు అమూల్యమైన సలహాలు ఇచ్చి మా యూనియన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మరి వాళ్ళందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నిరుపేదలకు ఆరోగ్య వరప్రదాయమని నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటి వరకు 75 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎల్ఓసీలను పేదలకు పంపిణీ చేశామని అన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 13 మందికి 27,11,511 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఇందుకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలోకి రాని వైద్య సేవలను అందించేందుకు కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అటువంటి వారికి సహాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలో 75 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసీలను పేదలకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు. ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామాదేవి, ఎం శివకుమార్, పాలశెట్టి పాండురంగ విఠల్, కనికిచర్ల నటరాజు, బోనాల జెసిక, వేగిరెడ్డి మురళీమోహన్, తనుకుల మరియమ్మ, మత్తి సాయి షణ్ముఖ, షేక్ రహీం, దిమ్మిటి సత్యవతి, దూది శ్రీనివాస్ ప్రసాద్, కొంకిపూడి అన్నవరం, పిల్ల, జెస్సీ బూన్లకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, దాకారపు రాజేశ్వరరావు, వందనాల శ్రీను, మారం అను, కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి అందులో ముఖ్యంగా వైద్యం గురించి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లోగడ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాళ్ళకి బిల్లులు చెల్లించుకోకుండా కూడా అనేక పర్యాయాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేసే డాక్టర్లందరూ కూడా మరి ఆపేయటం కూడా జరిగింది. అటువంటి ఇబ్బంది ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోతారో, ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారో, ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకోకుండా వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని ఏదైతే వైద్యానికి కొన్ని ఏదైతే ఈ పరిధిలోకి రావో వాళ్ళందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాయించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు రమారమి 75 లక్షల రూపాయల దాకా మరి ఎల్ఓసీల రూపేనా కానీ చెక్కుల రూపేనా కానీ మరి అందించడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రతిసారి కూడా మీడియా ద్వారా చెక్కులు పంపిణీ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరికైనా వైద్యం కావాలి అంటే దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఎప్పుడు కూడా ఎల్లవల్ల మా ఆఫీస్లో ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అలాగే పెద్ద హాస్పిటల్ దగ్గర ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన సలహాలు సూచనలు చేసుకుని ఏదైతే ఏ హాస్పిటల్లో అయితే అది జరుగుద్దో ఆ హాస్పిటల్కి పంపించడం జరుగుద్ది. ఆ సేవలన్నీ వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళినా సరే ఇది కాదు అనుకోకుండా ఇమ్మీడియట్గా సీఎంఆర్ఎఫ్కి శాంక్షన్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు ప్రజానీకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను.
భీముడోలు మండలం చెట్టెన్నపాడు గ్రామం దళిత కుటుంబాలు తమకు గ్రామంలో 18 మంది పెద్దల వల్ల అభద్రతాభావం, ఆర్థిక ఇబ్బందులు, సాంఘిక, సామాజిక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని మంగళవారం జిల్లా అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుమారు 150 దళిత కుటుంబాలు ఏలూరు ఆర్డీఓని, ఏలూరు డీఎస్పీని కలిసి వినతి పత్రాలు అందించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. చెట్టెన్నపాడు గ్రామంలో 2013 నుండి నేటి వరకు 18 మంది వ్యక్తులు గ్రామస్తుల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆనాటి నుండి నేటి వరకు ఒక అగ్రవర్ణ వ్యక్తితో, ఆగడాల లంక నుండి చెట్టెన్నపాడు గ్రామం వలస వచ్చిన వ్యక్తితో చేతులు కలిపి స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చులు పెట్టి పగలు ప్రతీకారాలు రగిల్చి 2 వర్గాలుగా వేరు చేశారని గ్రామస్తులు మీడియా ముందు ఆరోపించారు. అప్పటి నుండి గ్రామంలో ఇరు వర్గాల మధ్య అడుగడుగున ఉద్రిక్తతలు ఏర్పడి చివరకు ఒక వర్గం దళితులే మరో వర్గం దళితుల్లో 3 వ్యక్తులను హత్య చేసి చంపే స్థాయికి తెచ్చారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక 2 వర్గాల మధ్య చిచ్చుపెట్టిన అగ్రవర్ణ వ్యక్తి, పక్క గ్రామమైన అగడాల లంకకు చెందిన వ్యక్తి ఈ హత్యలు జరగడానికి ప్రధాన సూత్రధారులని బాధిత దళిత వర్గ నాయకులు మీడియాకు వివరించారు. మాది చెట్టినపాడు ఎస్సీ సొసైటీ గ్రామం. 2013లో మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన బాధితులు మా ఫ్యామిలీ 2 చనిపోయిన బాధితులు. మమ్మల్ని అడ్డు పెట్టుకుని 18 మంది ఊళ్ళో గ్రామంలో మేము పెద్దలమని 1,20,000 లీజుకుంటే 80,000కి 60,000కి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటాం. లేబర్ కింద సమన్వయ పరిపాలన చేయట్లే. ఇప్పుడు మా లంక గ్రామంలో పక్క ఆయన ఆగడాలంక గ్రామస్తుడు పాము వెంకటేశ్వరరావు అని మా దేవుడి మానవ చెరువు మేము లీజుకి ఇవ్వాలి. మేమందరం కలిపి ఆ 18 మంది ఇచ్చేసి ఆ డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన అక్కడ గేదెలని గడ్డి మెట్లు పెట్టి మమ్మల్ని ట్రాక్టర్లు పొక్కులేన్లు అన్నీ పెట్టి ఇబ్బందికరంగా ఉంది. ఆ 18 మంది పెద్దలే కాదు, ఏంటంటే ఏలూరు వచ్చి లాడ్జీలో మాట్లాడుకోవటం, ఊళ్ళోకి వచ్చి 4 కుర్రలు పిలుస్తాం, వాళ్ళకి ఒక 500 ఇస్తాం. ఈ విధంగా ఆ పాము వెంకటేష్ ఏం చేస్తున్నాడంటే ఆయన 1,20,000 లీజు ఉంటేనే అంటూ అక్కడ 90,000 కడతాం, ఆ పైకాడ 20,000 మాత్రం 18 మంది పంచుకోవటం. 5 సంవత్సరాల లీజ్ అయినా వాళ్ళ 5 సంవత్సరాలు 80 ఎకరాల లీజ్ అయినా 5 సంవత్సరాలు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. మాకేంటంటే గ్రామం అంతా సమన్వయ పరిపాలన కావాలి, పిల్ల జల్లు అందరూ శుభ్రంగా ఉండాలి. డిఎస్పీ గారు ఉన్నారంటే శాశ్వత పరిష్కారం చేస్తాను బాబు మీ ఊరు వచ్చి అన్నారండి. చెట్టినపాడు గ్రామం అండి. 2013 సంవత్సరం మా ఊళ్ళో చేపల చెరువు విషయమై గొడవ జరిగిందండి. దీనికి ప్రథమ కారకులైనటువంటి నంబూరు శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన అంటే, మళ్ళీ ఈ మధ్యకాలంలో పాము వెంకటేశ్వరరావు అన్న ఆయన ఆగడాలంక గ్రామం నుంచి వచ్చి మేము పెద్దలం అని చెప్పుకునే ఒక 18 మంది పెద్దలు అని చెప్పుకుని తిరిగేటువంటి వాళ్ళతో కలుపుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. మళ్ళీ అదే చెరువులు మళ్ళీ ఆయన శివాజీరాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ చేపల చెరువులు లీజుకి ఇవ్వడం కోసం ఆ వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడండి. తర్వాత మమ్మల్ని పిలిచి మీ 60 మందికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను, ఇవాళ ₹1,00,000 లీజు ఉంది కాబట్టి ₹1,00,000 అంటే గొడవలతో ఎవరు రారు కాబట్టి నేను 80,000కే లీజుకి ఇప్పిస్తానని చెప్పి ఆ ₹80,000 దాన్ని ఏమో 50,000 గ్రామానికి అందరికీ వాళ్ళ 18 మందికి మాకు కలిపి అందరికీ 50,000 కాడికి ఇచ్చి 30,000 కాడికి మా దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఉంచి ఇది మేము న్యాయం చేస్తామని చెప్పాడండి. 5 సంవత్సరాలు దాదాపుగా ₹1,00,00,000 చిల్లర ఆయన దగ్గరే పెట్టేసుకున్నాడండి. లేదంటే ఈయన తోడు పాము వెంకటేశ్వరరావుని లంక నుంచి ఒక ఆయన వచ్చాడండి. మేము పిల్ల జల్ల మొత్తం అందరు వెళ్ళి ఆ చెరువులన్నీ ఎక్కడ ఆపి పాటలు అన్నీ లేకుండా ఆపిచ్చామండి. ఆపించినటువంటి ఈ పాటల్ని మళ్ళీ పాము వెంకటేశ్వర శివాజీ ప్రోత్బలంతో మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఒక రోజు నైట్ తీసుకొచ్చేసి జనాల్ని పాటలు పెట్టించే కార్యక్రమం చేశారండి. సరే మాతో పాటుగా ఏంటంటే ఈ చనిపోయిన కుటుంబంలో కూడా ఏంటంటే ఏదేమైనా మా పేరు అడ్డు చెప్పి మీరు అంత ఇది అని చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీతో సహకరిస్తామని వాళ్ళు కూడా వచ్చారు. సార్ తమ ముందు మాట్లాడింది కూడా వాళ్ళేనండి. మీరు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల విలాస మండపంలో కొలువు తీరిన స్వామివారి ధనుర్మాస ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం జరిగిన స్వామివారి తూర్పు వీధి సేవ అనంతరం మండపంలో జరిగిన ఉత్సవాన్ని భక్తులు కన్నులారా తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొళక్క వాహనంపై కొలువు తీరిన స్వామివారు ఉభయ దేవేరులు గోదాదేవితో కలిసి క్షేత్రపుర వీధుల్లో ఊరేగారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో తొళక్క వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు గోదాదేవి నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువీధి సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్లను, ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు.
పంపిస్తాను నేను కూడా ఇక్కడ వెళ్ళిపోవడం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడకు దగ్గరలోని గన్నవరంలో నిర్వహించే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని హైందవ శంఖారావం సభ్యులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పెదవేగి గ్రామం విచ్చేసిన ప్రచార రథం గ్రామస్తులను బహిరంగంగా సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో ఉద్యోగులు కూడా హిందువులు మాత్రమే ఉండాలని, దేవాలయ నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలని, దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలని నినాదాలతో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉండవల్లి వెంకట్రావు, బీజేపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కట్నేని కృష్ణప్రసాద్, కన్నెబోయిన శ్రీనివాస్, రెడ్డయ్య, కంచన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో దేవాలయాలు, హిందూ సమాజం నిరంతరం దాడులకు గురవుతున్నాయి. ఈరోజు మన పెదవేగి మండలంలో పెదవేగి గ్రామంలో సనాతన ధర్మం కోసం, అలాగే మన హిందువుల కోసం, మన హిందూ దేవాలయాల కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం అనే మహాసభ జనవరి 5వ తారీఖు విజయవాడ దగ్గర కేసరపల్లి గ్రామంలో జరగబోతోంది. దానికి సంబంధించిన కరపత్రము, స్టిక్కర్, అలాగే ప్రచారానికి సంబంధించి కొన్ని మనం దగ్గర 10 లక్షల మందితో సభ అనుకుంటున్నాం. ఆ సభను విజయవంతం చేసి మన ధర్మ రక్షణకి మన వంతు సహాయం చేసి భవిష్యత్ తరాలకి మన దేవాలయాలను, దేవాలయాల ఆస్తులను అందించే పని చేద్దాం. ఆ విధంగా మనం అందరం కూడా మన గ్రామాల్లో ఈ పని చేయాలని కోరుకుంటున్నాం. జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సమావేశానికి, కేసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సమావేశానికి మరి మన పెదవేగి మండలం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి భజన సంఘాలు కానివ్వండి, అట్లాగే కోలాట సంఘాలు కానివ్వండి, ఈ దేవాలయ కమిటీ, మరి ఆ దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఈ సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.